పెబ్బేరు శ్రీరంగాపూర్ కాంగ్రెస్ నాయకులకు అందరికీ, యువకులకు అందరికీ, ఎన్ఎస్ఏ యూత్ కాంగ్రెస్ అందరికీ, పెబ్బేరు పట్టణ ఓటరు మహాశయులందరికీ, పత్రికా మిత్రులందరికీ పేరు పేరున శిరస్సు వచ్చి నమస్కారం తెలియజేసుకుంటూ, మనం 11 తారీఖు నాడు ఎలక్షన్ ఉండే, 8 తారీఖు నాడు ఇక్కడనే ఒక స్టేజ్ చేసినాం. స్టేజ్ చేసి 11-12 మంది మన అభ్యర్థులను, కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను ఇక్కడ పెట్టి మీ అందరికీ పరిచయం చేసి వాళ్ళందరినీ గెలిపించమని మిమ్మల్ని కోరినప్పుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను చేయి గుర్తు మీద ఓటేసి గెలిపించమని, పెబ్బేరు ప్రజలందరినీ ఆశీర్వదించమని నేను శివసేనారెడ్డి గారు మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తే 11 తారీఖు నాడు పొద్దున్నే పోలింగ్ బూత్కి వెళ్ళి చేయి గుర్తు మీద గుద్దితే మీరందరూ మన మార్కెట్ చైర్మన్, వైస్ చైర్మన్ అవన్నీ మనకు వచ్చినాయి. దాంతోపాటు అంతకుముందు 10 సంవత్సరాలు ఒక ప్రభుత్వం ఉండే, ఒక నియంత ఉండే. అక్కడ ఆయన ఎట్లా పోతున్నాడో ఇక్కడ కొంతమంది సన్యాసులు ఉండ్రి, వాళ్ళు అట్లే పోతుండ్రి. వాళ్లకు 7 మంది కౌన్సిలర్స్, ఇక్కడ నేను 8 మంది లోన్ పోతే 5 మంది వచ్చి అక్కడ నామినేషన్ వేసే ధైర్యం చేసిండ్రంటే మనోళ్ళు ఎవరన్నా ఏదైనా ఇంతో అంత అమ్ముడు పోతారని చూసిండ్రు. మనోళ్ళందరూ ఇక్కడ ఉన్న శ్రీనివాస్ గౌడ్ గారు, ఆయన కాకుండా మిగతా 6 మంది కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీ కోసం, చెయ్యి గుర్తు కోసం, మా కోసం, మీకోసం చెక్కు చెదరకుండా మీ డబ్బులు తీసి మర్చిపెట్టుకోండి అని వాళ్ళందరినీ చెప్పుతూనే కొట్టి మనందరినీ చైర్మన్ చేసిన మనందరు కౌన్సిలర్లకు మనం ఒకసారి అభినందనలు చప్పట్లు కొట్టాలి. వాళ్ళకు ఎంత దమ్ముంటే లోనికి వస్తారు, అయినా కూడా వాళ్ళకు కకృతి పడి వచ్చిండ్రు. వాళ్ళకి అసలు ముందరగానే పట్టలేకపోతుంది ఆ సన్యాసుడు. కాబట్టి ఇక్కడ ఉన్న సన్యాసులు కూడా అప్పుడు ఎలక్షన్లప్పుడు, ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు గుద్దితే డోర్లు ఊసిపోయినాయి. పార్లమెంట్ ఎలక్షన్లకు గుండు సుండే ఇచ్చినాం, టైర్లు ఊసిపోయినాయి. దాని తర్వాత మన సర్పంచ్ ఎలక్షన్లప్పుడు గుద్దితే ఆ షెడ్ పోయింది. ఈ మున్సిపాలిటీ ఎలక్షన్లతోన కారు స్క్రాప్ కిలోలే కంపుకున్నారు. వాళ్ళు కిలోలే కంపుకొని వాళ్ళ ఇంటికి పోతారు. ఎక్కడున్న ఆయన ఫామ్ హౌస్లో అనుకుంటాడు, ఇక్కడున్న ఆయన బట్టలు చదువుకొని వేరే దేశం పోతాడు. మనందరికీ శ్రీరామ రక్ష, కన్న తల్లి లాంటి కాంగ్రెస్ పార్టీని గెలిపించిన మీ అందరికీ మళ్ళొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇక్కడ ఉన్న చైర్మన్ గారితో పాటు, వైస్ చైర్మన్ గారితో పాటు, కౌన్సిలర్లతో పాటు ఇక్కడున్న అధికారులను, ఇక్కడున్న మున్సిపల్ సిబ్బందిని, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సిబ్బందిని, మిగతా మండలానికి సంబంధించిన అందరు అధికారుల తరఫున నేను మాట ఇస్తున్నా. ఇది గెలుపు విజయోత్సవాన్ని ఒక పక్కన పెడితే దాంతో పాటు బాధ్యత పెరిగింది మా మీద. బాధ్యత తీసుకొని భుజాల మీద పెట్టుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేపించే బాధ్యత మేమందరం కాంగ్రెస్ పార్టీ నాయకులం అందరం తీసుకుంటాం. పెబ్బేరు పట్టణంలో రేపటి నుంచి ఏ వార్డుల శానిటేషన్ లేకపోయినా, లైట్లు లేకపోయినా, వైర్లు లేకపోయినా, వాటర్ లేకపోయినా చైర్మన్ గారు, మిగతా వైస్ చైర్మన్, మిగతా కౌన్సిలర్లు అందరూ రేపు పొద్దున్న నుంచి వారములో ఒక్కొక్క వార్డు మొత్తం ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్కడ ఉండి ఏం సమస్యలు లేకుండా చేపించే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. మీరు చేస్తారని ఆశిస్తున్నాం, చేయాలి. అట్లా మొత్తం 12 వార్డులు, అట్లా 2 నెలలకు ఒకటి, 3 నెలలకు ఒకసారి రౌండ్ అయిపోతుంది. మీరు అవన్నీ ఆ రోజు రాసుకొని అధికారులను తీసుకెళ్ళి నోట్ చేసుకెళ్ళి మళ్ళా సెకండ్ టైం 90 రోజుల తర్వాత ఆ వార్డు పోయినప్పుడు ఏవి కంప్లీట్ అయినాయి, ఏవి పెండింగ్ ఉన్నాయి, ఎందుకు పెండింగ్ ఉన్నాయి, మున్సిపాలిటీలో డబ్బులు లేవా, ఇంకేదైనా లేవా, రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాలా, దాంతోపాటు ఎమ్మెల్యే ఇచ్చిన ఫండ్స్ బిల్లు కాలేదా, ఏమున్నా అవన్నీ ఇక్కడ నుంచి జిల్లా కేంద్రంలో పని అంతా నాకప్ప చెప్పండి. పెబ్బేరు సంబంధించిన పని అంతా వీళ్ళు చేసి పెడతారని వీళ్ళందరి తరఫున నేను హామీ ఇస్తున్నాను. ఇవన్నీ కాకుండా ఆ రోజు ఎలక్షన్లో చెప్పినట్లు నిన్న శివసేనారెడ్డి గారు నేను సీఎం గారిని కలిసినాం. ఆయన కొంచెం బిజీగా ఉన్నాడు. అసెంబ్లీ సమావేశాల టైంలో ఇక్కడున్న కౌన్సిల్, వనపర్తిలో కౌన్సిల్ సీఎం గారి దగ్గర తీసుకొచ్చి స్పెషల్ జీవో తీసుకొచ్చి పెబ్బేరును అభివృద్ధి చేసే బాధ్యత మేము తీసుకుంటాం. అవన్నీ మేము చేసి పెడతాం. ఎప్పుడు ఏ అవకాశం వచ్చినా కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని మళ్ళా ఆశీర్వదించమని కోరుకుంటూ ఈ పెబ్బేరుకు సంబంధించిన చిరకాల వాంఛ మళ్ళా చెప్తున్నా, ఆ సంతను కూర్చేసుకొని కూర్చొని పెబ్బేరు పట్టణానికి అప్పచెప్పే బాధ్యత మేము తీసుకుంటాం. మీరందరూ ఎవరన్నా ఆ సన్యాసులు ఇంకెవరన్నా ఏం చెప్పినా నమ్మొద్దు. ఆ బీఆర్ఎస్ పార్టీ బొంద పెట్టినాం, బీజేపీ పార్టీని ఇంటికి పంపించడం, సింహాలను అడుగులో పంపించడం. పెబ్బేరు ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు ఆ ప్రశాంతమైన ఆ పెబ్బేరును మీరందరూ ఇట్లనే కాపాడుకొని, అభివృద్ధి అంటే ఇట్లా ఉంటుంది, పెబ్బేరు అభివృద్ధి అంటే ఇట్లా ఉంటుందని
పెబ్బేరు మున్సిపాలిటీని రాష్ట్రంలో ఆదర్శవంతంగా తీర్చిదిద్దే బాధ్యత చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు మన కౌన్సిల్ తీసుకోవాలని మళ్ళొక్కసారి కోరుకుంటూ వాళ్ళందరి తరఫున పెబ్బేరు పట్టణాన్ని మన సుందరంగా చేసే బాధ్యత మన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి సర్కారు మేము తీసుకుంటామని మీరు ఒక్కసారి చెప్పుకుంటూ మీ అందరితో ఇంత ఎండాకాలం చెలిమిల్ల 4కు 4 గెలిపించిన వాళ్ళు చెలిమిల్ల గ్రామ ప్రజలందరినీ గుండెలు పెట్టుకొని చూస్తాం. మీ అందరినీ ప్రత్యేకంగా అభినందిస్తూ ఇంత ఎండ అయినా మీరందరూ ఎండాకాలం ఇక్కడ ఎండాకాలం స్టార్ట్ అయింది. ఎండలో మీరు అందరూ ఆశీర్వదించినందుకు మళ్ళొక్కసారి పేరు పేరున మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మళ్ళొక్కసారి పెబ్బేరు ఓటరు మహాశయులకు అందరికీ కాంగ్రెస్ పార్టీ తరఫున శిరస్సు వంచి నమస్కారం తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జై కాంగ్రెస్.